కామిలి రూరల్ మండలం సిరిపురం వద్ద 3,05,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్ నిర్మాణానికి ఎలక్ట్రికల్ అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ప్రజలకు, రైతులకు కరెంటు ఇబ్బందులు లేకుండా కొత్త సబ్స్టేషన్ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. రూరల్ మండలంలో అన్ని చెరువులకి నీళ్లు నింపి తాగునీటికి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. త్వరలోనే కలకోలమ్మ అండర్ పాస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రజలకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ రమేష్, ఏఐ శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని, సిరిపురంలో సబ్స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా నడింపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, రూరల్ మండలంలో, రూరల్ మండలంలో కొండగట్టుపట్ల ఒక సబ్స్టేషన్ పెట్టాలని, తగడత్తి మండలంలో చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, అల్లూరు మండలంలో ఇసుకపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈనాటి ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి గుట్టుపేట రవికుమార్ గారికి నేను దాదాపు ఒక 1 year కిందట లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేని దృష్ట్యా ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ సబ్స్టేషన్ ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీ సిరిపురం గ్రామానికి, ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సోమశిల నీళ్లు నోచుకోవాల. ఆర్సీపాలెం కానీ, కొత్తపాలెం కానీ, చలంచర్లు కానీ ఈ ప్రాంత రైతాంగానికి గత 40 సంవత్సరాల నుంచి కూడా సోమశిల జలాలు కావలికి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసి ఈ రోజు సోమశిల జలాలు కావలికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా ఆర్సీపాలెం, కొత్తపాలెం, చలంచర్ల చెరువులకి నీళ్లు ఎక్కడ కారణాన రైతాంగం అంతా కూడా బోర్లు వేసుకుని బోర్ల మీద ఆధారపడ్డ పరిస్థితుల్లో ఒకప్పుడు గడ్డరితో వేసుకున్నటువంటి రైతాంగం ఈ రోజు అదృష్టం కొద్ది ఎనర్జీ డిపార్ట్మెంట్ 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న వేళ ఈ రోజున అందరూ కూడా బోర్లు వేసుకోబట్టే ఈ 4-5 పంచాయతీల్లోని ఈ రోజు 1187 అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయంటే ఇక్కడ నీటి కొరత ఎంత ఉందో, నీటి ఇబ్బంది ఎంత ఉందో గుర్తించాం కాబట్టి మొట్టమొదటి సబ్స్టేషన్ ఈరోజు సిరిపురం పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.